విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఓ మహిళ డిఆర్పి రీసోర్స్ పర్సన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ అధికారులు మానసికంగా వేధిస్తున్నారని, గుర్తింపు ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త అధికారులు వచ్చిన తర్వాత ఒత్తిడి పెరిగిందని, ఉద్యోగం నుంచి తొలగించేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చేశారు. తన సమస్యలను పట్టించుకోకపోతే తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని వీడియోలో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. అందరికీ నమస్కారం అండి. 50 డివిజన్లో ఆర్పీగా పనిచేస్తున్నాను. అన్ని పనులు చేస్తున్నప్పటికీ ఇంకా పని చేయట్లేదు అంటున్నారు. ఆర్పీలు డబ్బులు తినేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. నిజం చెప్పాలంటే కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా టార్చర్ పడుతున్నారు. 1 రూపాయి రాక ఇదే ఏరియాలో మేము ఇక్కడే ఉంటాం కాబట్టి ఉద్యోగం మానేలేక చేయాల్సి వస్తుంది. చాలా టార్చర్ గా ఉంది పని. ఎంతో ఒత్తిడి కలుగుతుందంటే నేను చాలా మానసికంగా నలిగిపోయాను. దయచేసి ఈ పని ఒత్తిడి ఏంటి ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే మమ్మల్ని మాన్పించి మా ప్లేస్ లో కొత్త తీసుకురావాలని మాకేమన్నా ఒత్తిడి లాగా వస్తుందా, లేకపోతే ఏంటో అర్థం కావట్లేదండి. చాలా ఒత్తిడి కలుగుతుంది. పనులకి ఎవరు రెస్పాండ్ అవ్వరు. డబ్బులు మేము ఎదురు పెట్టుకుంటేనే సంతకాలు పెడతారు జనాల దగ్గర నుంచి. చాలా ఒత్తిడి కలుగుతుంది. నేను అసలు చాలా ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. దయచేసి ఎవరైనా ఈ విషయం గురించి మాట్లాడండి. ఒత్తిడి, ఎంత ఒత్తిడి అంటే చాలా ఒత్తిడి. ఒకవేళ నేను మానేసిన నా ప్లేస్ లో ఎవరినో ఒకరిని పెట్టుకుంటారు. వాళ్ళ వల్ల కూడా వాళ్ళకి ఒత్తిడి కలిగిద్దని నేను ఈ వీడియో చేయాల్సి వస్తుందండి. చాలా ఒత్తిడి కలిగిన ఇది. ఎవరు రెస్పాండ్ అవ్వరు, ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. ఏమడిగినా సరే ప్లీజ్ అండి, నాకు ఎవరైనా రెస్పాండ్ అయ్యి నాకు చెప్పకపోతే నేను సూసైడ్ చేసుకుని ఖచ్చితంగా గ్రూప్ లో అనేది షేర్ చేస్తాను. మాట్లాడండి ప్లీజ్. ఎవరొకరు ఏమైనా స్పందించండి. మా కష్టాలు అనేది వినండి ఒకసారి.